ఇటీవల రాప్తాడు నియోజకవర్గంలో లింగమయ్య అనే బీసీ నాయకుడు హత్యకు గురయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అతడిని ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు. అయితే ఇది టీడీపీ నేతలు చేసిన పనేనంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి ఫోన్లో పరామర్శించారు. పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. త్వరలో తాను వ్యక్తిగతంగా కలుస్తానని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో నిన్న రాప్తాడు వెళ్లారు జగన్మోహన్ రెడ్డి. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన తరువాత మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. పోలీసుల వైఖరిని తప్పుబట్టారు. చంద్రబాబు మెప్పు కోసం పోలీసులు తమ టోపీలపై ఉన్న సింహాలకు సెల్యూట్ కొట్టకుండా చంద్రబాబు చెప్పినట్లు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ హెచ్చరించారు. అలాంటి పోలీసుల బట్టలోడదీసి ప్రజల ముందు దోషులుగా నిలబెడతామని, ఉద్యోగాలు ఓడగొడతామని హెచ్చరించారు. ప్రతి పోలీస్ అధికారి తమను ప్రవర్తన మార్చుకోవాల్సి ఉంటుందని చెప్పారు. భవిష్యత్తులో ప్రతి పనికి వడ్డీతో సహా చెల్లిస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. అయితే జగన్మోహన్ రెడ్డి విమర్శలపై స్పందించారు రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్. ఓ సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. పోలీసుల బట్టలుడదీసి కొడతానంటూ జగన్ హెచ్చరించడాన్ని తప్పుపట్టారు. పోలీస్ దుస్తులు జగన్ ఇస్తే వేసుకున్నవి కాదని, కష్టపడి సాధించిన యూనిఫామ్ వేసుకున్నామని చెప్పుకొచ్చారు. ఎవరో వచ్చి ఊడదీస్తానంటే అది అరటి తొక్క కాదంటూ ఎద్దేవా చేశారు. తాము నిజాయితీగానే ప్రజల పక్షాన నిలబడతామని, నిజాయితీగానే ఉద్యోగం చేస్తామని, నిజాయితీగానే చేస్తామని చెప్పారు. అంతే తప్ప అడ్డదారులు తొక్కబోమని, జాగ్రత్తగా మాట్లాడాలని జగన్మోహన్ రెడ్డికి మాస్ వార్నింగ్ ఇచ్చారు ఎస్ఐ సుధాకర్ యాదవ్. జగన్, పోలీసులను బట్టలు ఉడదీసి కొడతా అంటున్నావు. పోలీసులు ఏమన్నా నువ్వు ఇస్తే వేసుకున్న బట్టలు అనుకున్నావా? కష్టపడి చదివి రన్నింగ్ రేసుల్లో, ఎగ్జామ్స్లో పాస్ అయి ఎన్నో వేల మంది పోటీ పరీక్షల్లో నెగ్గి వేసుకున్న యూనిఫామ్ ఇది. నువ్వెవడో వచ్చి ఉడదీస్తా అంటే ఉడదీయడానికి ఇదేమి అరటి తొక్క కాదు. మేము నిజాయితీగానే ప్రజల పక్షాన్ని నిలబడతాం, నిజాయితీగానే ఉద్యోగం చేస్తాం, నిజాయితీగానే చస్తాం. అంతే తప్ప అడ్డమైన దారులు తొక్కం. జాగ్రత్తగా మాట్లాడు.